బ్యాక్ తెలంగాణ రాజకీయాల్లో రెండు జాతీయ పార్టీల మధ్య కామన్ ఇష్యూ ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతోంది. అదే కులగణన. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పూర్తి చేసి ఆ సర్వే వివరాలను కూడా వెల్లడించింది. తమ సర్వేను రోల్ మోడల్గా తీసుకోవాలన్నది సీఎం రేవంత్ రెడ్డి వాదన. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా లెక్కల పాటు కులగణనను ఒకే చెప్పడంతో తెలంగాణ పొలిటికల్ సీన్ మారిపోయింది. నాయకులు క్రెడిట్ గేమ్ మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే తప్పుల తడక అంటూనే పారదర్శకంగా నిర్వహిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ నాయకుల వాదనను కాంగ్రెస్ నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఈ కాస్ట్ వార్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో, ఏం జరుగుతుందో కానీ రెండు పార్టీల మధ్య సర్వే వార్ పీక్స్లోనే ఉంది. తెలంగాణ రాజకీయాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? జాతీయ పార్టీల నుంచి ఏ అంశాన్ని ఏ విధంగా టేక్ ఓవర్ చేస్తుంది? ఇంతకీ కులగణన ఎవరికి కలిసి వస్తుంది? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మనతో పాటు శ్రీకాంత్ ఇన్పుట్ ఎడిటర్ ఫోన్ లైన్ లైవ్ లో అందిస్తారు. ఎస్, ఓవర్ టు యూ శ్రీకాంత్. సోని, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. సో మొత్తానికి కులగణన అంశం అంటే భారతీయ జనతా పార్టీ కులగణన ప్రస్తావన తీసుకొస్తుంది. కులగణనకు అట్లాంటిది భారతీయ జనతా పార్టీ ఆల్ ఆఫ్ సడన్ గా కేంద్ర ప్రభుత్వం కులగణన చేయబోతోంది అని చెప్పినటువంటి క్రమంలో సో ఇప్పటి వరకు దీన్ని మనం బీహార్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకున్నాం. గతంలో కూడా అటు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల సమయంలో బీహార్, ఉత్తరప్రదేశ్ లో బీసీ ఓటు బ్యాంకు తగ్గింది. సో రానున్నది బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో బీహార్ ఎన్నికల దృష్ట్యా కులగణన అంశాన్ని చేపట్టింది అన్నది ఒకవేళ తీసుకున్నా సరే, అఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఇస్ ఏ పొలిటికల్ స్టంట్ అయిన అనుకున్నా గానీ, బట్ ఈ నిర్ణయం తీసుకున్నది దీన్ని ఖచ్చితంగా అవలంబిస్తామని చెప్పడం, అమలు పరుస్తామని చెప్పడం మాత్రం రాజకీయంగా ఒక పెద్ద మైల్ స్టోన్ భారతీయ జనతా పార్టీకి అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక ఇది కేవలం బీహార్ వరకే చూడాల్సినటువంటి అంశం కాదు. ఇటు భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా చాలా ప్రధానమైనటువంటి అంశంగా, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రధానమైనటువంటి అంశంగా చూడాల్సినటువంటి అంశం. సో మరి ముఖ్యంగా తెలంగాణ విషయంలో మాత్రం బీజేపీ కులగణన అంశాన్ని ఒక అస్త్రంగా, ఆయుధంగా వాడుతూ గ్రామ స్థాయిలోకి వెళ్ళడానికి సిద్ధమవుతోంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ రెండూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా పకడ్బందీగా, చాలా పటిష్టంగా, గట్టిగా ఉన్నటువంటి ప్రాంతం. కార్యకర్తల బలం ఉంది, పార్టీ బలం ఉంది, పార్టీల క్యాడర్ ఉంది. బట్ బీజేపీకి మాత్రం అట్లాంటి క్యాడర్ లేదు. సో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంత భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్ అయినా కానీ ఆ తర్వాత మాత్రం బీజేపీ మళ్ళీ డల్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అసలు లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు రావడం, అసెంబ్లీలో 8 సీట్లు పెంచుకోవడం, సో ఇది కొంతవరకు కలిసి వచ్చినా కానీ ఆ తర్వాత రాను బీజేపీకి గ్రాఫ్ పడిపోతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ కులగణన అస్త్రాన్ని ఆయుధంగా చేసుకొని గ్రామ స్థాయిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది కనిపిస్తోంది. తో పాటు ఇప్పటికే అటు కేసీఆర్ బయటకు వచ్చారు, అటు కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది అన్నది ఒకటైతే కనుక, రానున్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, సో ఇట్లా నేపథ్యంలో ఈ ఎన్నికల్ని కూడా ప్రధానంగా చేసుకోవడానికి బీజేపీ ముందుకెళ్తోంది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అటు బీజేపీ కులగణన అస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లి బీసీ సంఘాలను మద్దతు కూడగడుతూ, బీసీలకు పెద్దపీట వేస్తూ, బీసీలకు కూడా ఈసారి అవకాశం ఎక్కువ ఇచ్చేలాగా సో బీజేపీ మాత్రం ఒక ఈ వేలో వెళ్తుంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒక పొలిటికల్ చేంజెస్ మాత్రం కనిపిస్తున్నాయి. సో ఎక్కువ శాతం బీసీలకు అవకాశం ఇస్తూ ఈసారి భారతీయ జనతా పార్టీ ఒక విజయభేరి మోగిద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తోంది. సో ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉంటాయి అన్నది మాత్రం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, శ్యామ్ ప్రసాద్ గారు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు. నందరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, అలాగే సాదిక్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా శ్యామ్ ప్రసాద్ గారు ఇప్పటికే కులగణన సర్వే చేశారు మీరు రాష్ట్రంలో, బట్ ఆ సర్వేలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి, ఆ సర్వేలో కూడా చాలా లోపాలు ఉన్నాయి, కొంత లెక్క మిస్ అయింది అన్నది ప్రధానంగా వినిపించినటువంటి ఆరోపణ బీసీ సంఘాల నుంచి ఎస్పెషల్లీ. ఆ తర్వాత ఇప్పుడు కులగణన చేయబోతున్నాం అంటూ కేంద్రం ప్రకటించింది. సో ఈ అంశాన్ని ఇప్పుడు గ్రామీణ స్థాయిలోకి తీసుకెళ్లబోతోంది భారతీయ జనతా పార్టీ. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది, అటు బీజేపీ కూడా కులగణన అస్త్రాన్ని ఎంచుకొని గ్రామీణ స్థాయికి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి క్రమం కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది ఈ అంశాన్ని? శ్యామ్ ప్రసాద్ గారు. శ్రీకాంత్ గారు, ఈరోజు కులగణన అనేది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందే ఓన్లీ తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కూడా కులగణన చేపడతాం, బీసీలకు వాళ్ళ యొక్క హక్కులు అంటే తెలంగాణ రాష్ట్రానికి వస్తే బీసీలు, మళ్ళీ ఇతర రాష్ట్రాలకు పోతే బీసీలు కూడా అక్కడ అగ్రకులంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటిని బేరీజు వేసుకొని అక్కడ ఉన్నటువంటి వర్గాల వారిగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాలేకపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో తీర్మానం కూడా చేపట్టి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ప్రజా సంఘాలు, ఇతర సంఘాలందరి వారితో ఏమంటారు ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ విలేజ్ లెవెల్లో ఏదైతే
ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఒకే రోజు సర్వే చేసినటువంటి విధంగా కాకుండా, అంటే ఒకే రోజు సర్వే చేసి గొర్రెలు ఎన్ని ఉన్నాయి, కోళ్ళు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, మనుషులు ఎంతమంది ఉన్నారని చెప్పే విధంగా కాకుండా ఒక 100 రోజులు ఈ యొక్క సర్వే నిర్వహించి మళ్ళా ఆ సర్వేలో కొంతమంది, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లెక్కలు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా మళ్ళీ ఒకసారి అవకాశం కల్పించి ఈ బీసీలకు మనం రాజకీయంగా అవకాశం కల్పించాలి. ఈ ఓన్లీ ఎస్సీలకు మాత్రమే చట్టపరమైనటువంటి రిజర్వేషన్ ఉంది, ఈ బీసీలకు చట్టపరమైనటువంటి రిజర్వేషన్ లేదు, దీన్ని కల్పించాలని ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వే చూసుకుంటే గనక కేవలం అంటే ఒక జిల్లా, ఒక మండల స్థాయి వరకే అవకాశాలు కల్పిస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నది మీరు ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశం. బట్ ఈ కులగణన చేస్తే గనక సో ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో కూడా నాయకత్వాన్ని బలపరిచేందుకు భారతీయ జనతా పార్టీకి కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా. సో ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. శ్రీకాంత్ గారు, బీజేపీ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒత్తిడిలో భాగంగానే కులగణన అనేది ఒకటి జనగణన తీసుకొచ్చిండ్రు. జనగణన తర్వాత ఈ రోజు జనగణనలో పూర్తి స్థాయిలో లెక్క తేలట్లేదు. మళ్ళీ మేము కూడా కులగణన చేస్తామని చెప్పి కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎలక్షన్ల కోసం మాట్లాడుకోవడమే. ఇప్పుడు వాళ్ళు దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి, దేశం మొత్తంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితిలో చాలా మంది పాకిస్తానీలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి 500 కుటుంబాలు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఒక 20,000 మంది ఈ రోజు ఎక్కడ భారతదేశంలో ఉంటున్నారు. ఫస్ట్ వాళ్ళు భారతదేశం వల్ల, పాకిస్తాన్ వల్ల, ఇట్లా ఓన్లీ కులగణలలో వాళ్ళు కులాల ఒక ప్రాతిపదికన తీసుకుంటారా, అందులో మతం అనే క్యాల్కులేషన్ పెడతారా? మతం అంటే ఏ మతం మైనారిటీ, ఏ మతం మైనారిటీలు అంటే ఈరోజు హిందువుల తర్వాత మైనారిటీలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే అంతకన్నా మైనారిటీలు ఉన్నటువంటి బౌద్ధులకి అనేకమైనటువంటి కులాలు ఉన్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు అనే దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఓన్లీ రాజకీయంగా అవకాశం కల్పించడమే ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. రాజ్యాంగబద్ధ ఉన్నటువంటి ఒక్కటే నిమిషం అండి. ఇక్కడ రాజకీయంగా ఒక్కటే విధంగా కాకుండా వాళ్ళకు ఆర్థికంగా, సామాజికంగా ప్రతి దాంట్లో కూడా వాళ్ళకు విద్యా పరంగా గాని, వైద్య పరంగా గాని ప్రతి దాంట్లో కూడా వాళ్ళకు హక్కు కల్పించాలనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీయా, బీఆర్ఎస్ పార్టీ అంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ పోటీలో లేనటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు ఉన్నటువంటి పోటీ బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. బీసీ కులగణన చేసినాక ఇక ఈ యొక్క వేరే పార్టీలకు ఓట్లు వేయనటువంటి ఒక పరిస్థితి కూడా ఉంటది. మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. అది కూడా రాజకీయంగా కాకుండా. శ్రీకాంత్ గారు, బీజేపీ గ్రామీణ స్థాయిలోకి వెళ్ళడానికి ఈ కులగణన అస్త్రాన్ని ఆయుధంగా చేసుకుంది. సో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలంగా ఉండడానికి ఇప్పటికే కార్యకర్తలు కూడా మోహరిస్తోంది. సో కులగణన అంశాన్ని ఆయుధంగా తీసుకుంది బీజేపీ అన్నది కొంత లెక్కలు తెలుస్తున్నటువంటి అంశం. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకా ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు, గ్రామీణ తెలంగాణ బీజేపీ వైపు ఉంటుందా, కాంగ్రెస్ వైపు ఉంటుందా, లేదంటే మళ్ళా కేసీఆర్ రావాలి, కారు సారు సర్కారే అన్నటువంటి నినాదంతో ముందుకెళ్తుందా? సో ఎట్లా చూస్తున్నారు? ఓవైపు శ్యాంప్రసాద్ గారు చెప్తున్నారు అసలు బీజేపీ మాకు పోటీయే కాదని చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పోటీయా కాంగ్రెస్ కి, లేదంటే గారు పోటీ ఉంటదా ఉండదా మనం గ్రౌండ్ లోకి పోయినాక తెలుస్తుంది కదా. గ్రౌండ్ లోకి పోకముందే ఇప్పుడు మనం ఈయన లెక్కలు చేసుకుంటే ఎట్లా తెలుస్తుంది? సారు కారు 16 వద్దనే ఇంటికి పంపించినారు, ఒక్క పార్లమెంట్ సీట్ గిటి వెళ్ళారు కేసీఆర్ సార్. కాంగ్రెస్ ఎగిరెగిరి దుంకుతున్నారు కదా. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీలు అమలు చేసిరనా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు లేవని చేతులు దులుపుకుంటుంది అందుక కాంగ్రెస్ లకు మళ్ళీ ఏం చూసి ఓట్లు వేస్తారని? కులగణన చేసినటువంటి ఒక కులగణన కేవలం పేపర్ మీద చేసినారు. ఆ పేపర్ మీద చేసినటువంటి ఒక కులగణన గిట్ట సరైనటువంటి ఒక రీతిలో చేయలే. జనరల్ గా చేయాలంటే ఈ దేశంలో మొత్తంలా 5,000 కులాలు ఉంటాయి బ్రదర్. 5,000 కులాలు అంటే కనీసం నీ దగ్గర 5,000 పేపర్ ఆప్షన్ అన్న ఉండాలి కదా ఏ కులం అనేది. దాంతో పాటు ఇవాళ మతాలకు సంబంధించిన విషయానికి వస్తే గిట మతాలు మైనారిటీ ఏది ఉన్నదనేటటువంటి ఒక విషయం మీద క్లారిఫికేషన్ ఉన్నదా? ఒకప్పుడు ఈ దేశంలో మైనారిటీలు ఎవరు? ఒక 6 జిల్లాలలో ముస్లింలు మెజారిటీ ఉండే, కానీ ఈరోజు 60 జిల్లాలకు వచ్చినారు కదా. వాళ్ళకి ఇప్పటికీ మైనారిటీ చట్టాలే వర్తిస్తున్నాయి. మొన్నటిదాకా ఈ దేశాన్ని పాలించినటువంటి ఒక ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఈ రోజు బీసీలకి ఎట్లా వస్తారు సడన్ గా? ఈ రేవంత్ రెడ్డి లేకపోతే ఈ కాంగ్రెస్ లో తీసుకొచ్చినటువంటి ఒక విషయం కాదా?
అట్లా అనుకుంటే దేశం ఏ మత ప్రాతిపదికన విడిపోలేదా? దేశము హిందుస్థాన్ పాకిస్తాన్ కిందనే విడిపోయింది కదా మత ప్రాతిపదికనే. మరి సో ఇప్పుడు మీరు ఈ నినాదాన్ని పైకి తీసుకెళ్తున్నారా? బీసీలకు రాజకీయంగా నందరెడ్డి గారు కాంగ్రెస్ అనేటటువంటి ఒక పార్టీ, నేను ఏమంటున్నా చెప్పండి, నందరెడ్డి గారు, బీసీలకు రాజకీయంగా న్యాయం జరిగేది బీజేపీతోనేనా? బీజేపీతోనే బీసీలకు రాజకీయ న్యాయం జరుగుతుంది అన్నది ఈ మున్సిపల్ గానీ గ్రామీణ ఎన్నికల్లో గానీ ఇది మీరు ప్రూవ్ చేయబోతున్నారా? అవకాశాలు కూడా అట్లా ఇవ్వబోతున్నారా? బీసీని ప్రధానమంత్రిని చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో బీసీలను ఎక్కువ మంది ఎమ్మెల్యేలను చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బీసీలను ఎక్కువ మందిని ఎంపీలను చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. బీసీలను ఇప్పటిదాకా ఎక్కువ మంది సర్పంచ్లను ఎంపీటీసీలను రాజకీయ అవకాశం కల్పించినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. లెక్కలతో కూర్చుందాం, దానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నేనేమంటున్నా, బీసీలకు ఏదైనా సముచిత న్యాయం జరగాలంటే అది భారతీయ జనతా పార్టీ తోటి మాత్రమే జరుగుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీతోటో టీఆర్ఎస్ పార్టీతోటో కుటుంబ పార్టీలతోటి జరిగేటటువంటి ఒక పరిస్థితి ఉండదు. ఇవాళ రాహుల్ గాంధీని పక్కకు పెట్టి లేకపోతే సోనియామ్మను పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ నడపమనండి చూద్దాము. కేసీఆర్ ను పక్కకు పెట్టో లేదు అనుకుంటే మన కేటీఆర్ ను పక్కకు పెట్టో ఒక టీఆర్ఎస్ పార్టీ నడపమనండి చూద్దాం. భారతీయ జనతా పార్టీలో వ్యక్తి సిద్ధాంతం కాదు, తత్వ సిద్ధాంతము. ఎవరి స్థానం ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగిపోతో తెలియదు, ఎవరు ముందుకు వస్తారో తెలియనటువంటి ఒక పరిస్థితి. ప్రజలతో ఎన్నుకోబడేటటువంటి పార్టీ, సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి ఒక పార్టీ. నందరెడ్డి గారు, సాదిక్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సాదిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో బీజేపీ ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. హర్యానాలో చూసాం, మహారాష్ట్రలో చూసినాం, తెలంగాణలో చూసినాం. సో ఇట్లాంటి సోషల్ ఇంజనీరింగ్ లో బీజేపీ దిట్ట. సో అట్లాంటిది ఏకంగా బీసీ కులగణన బీజేపీ చేస్తుందని ఎవరు ఊహించరు. సో ఆల్ ఆఫ్ సడన్ గా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణనకు కట్టుబడి ఉన్నాం, జనగణనతో పాటు కులగణన చేస్తాం అంటూ ప్రకటించింది. సో ఇప్పుడు తెలంగాణలో బీసీ కులగణన ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతోంది? ఇప్పటికే తెలంగాణలో ఈ స్లోగన్ నడుస్తోంది, రానున్నది బీసీ ముఖ్యమంత్రి అని. ఇంతకంటే ముందే బీజేపీ ఒక ప్రకటన చేసింది, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి తెలంగాణకు అవుతారు, బీజేపీని గెలిపిస్తే అని చెప్పేసి. సో ఈ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి? బీసీ సంఘాలన్నీ కూడా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఉన్నాయి. సో బీజేపీ బీసీ సంఘాలని తమ వద్దకు చేర్చుకునేటువంటి అవకాశం ఉంటుందా? బీసీ సంఘాల మద్దతు బీజేపీకి ఉంటుందా? ఎట్లా చూడొచ్చు? పొలిటికల్ వెదర్ ఎట్లా చేంజెస్ ఉండొచ్చు? సాదిక్ గారు. సాదిక్ గారు వినిపిస్తుందా? ఐ థింక్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. సాదిక్ గారు, మ్యూట్ లో ఉంది మీ ఫోన్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వినిపిస్తుందండి. వ్యూహాత్మకంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ వ్యూహాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి ఈ విషయంలో. ఎందుకంటే కులగణన మీద మనకి ఎటువంటి సిగ్నల్స్ లేకుండా, ఎటువంటి సంకేతాలు లేకుండా, మనకు ఏమాత్రం కూడా లీకేజ్ లేకుండా భారతీయ జనతా పార్టీ తన కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఒక మంత్రి మేము కులగణన చేపట్టబోతున్నాం అని ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పించారు. అయితే అది కేబినెట్ లో వాళ్ళు చర్చించుకున్నారా? కేబినెట్ లో చర్చ జరిగిందా? కేబినెట్ లో ఏమాత్రం చర్చ జరిగింది, దాని మీద ఏం జరిగిందనే విషయాలను ఏమాత్రం బయటికి పొక్కనివ్వకుండా డైరెక్ట్ గా మేము కులగణనకు సిద్ధంగా ఉన్నాం, కులగణన చేపట్టబోతున్నామని భారతీయ జనతా పార్టీ చెప్పుకుంది. అంటే వాళ్ళు చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా ఉన్నారు. ఎందుకంటే 15 సంవత్సరాల అంటే ఇప్పుడు 10 ఏళ్ల పాలన తర్వాత మరొక 5 సంవత్సరాలు లోపలికి రావడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. వ్యూహాత్మకంగా అట్లయితేనే బీజేపీ నిలబడగలుగుతుంది, లేకపోతే నిలబడడం కష్టం. అయితే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు బీసీ నినాదాన్ని పైకెత్తుకుంటున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూడాలి. ఇక్కడ ఏకంగా ఒక ప్రశ్న అడిగేది ఉంది. బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు జస్టిస్ రోహిణి కమిటీ అని పెట్టారు. జస్టిస్ రోహిణి కమిటీకి సంబంధించినటువంటి విషయాలను బయటికి చెప్పకుండానే జస్టిస్ రోహిణి కమిటీని ఎందుకు వేశారంటే, బీసీలలో మనము అంచెలంచెలుగా వర్గీకరణ చేయొచ్చా, బీసీలకు మొత్తం ఓబీసీలు భారతదేశంలో ఉన్న ఓబీసీలకు మరి ఏ విధంగా మనం ప్రయారిటైజ్ చేసి ఈ రిజర్వేషన్లను ఇవ్వాలి అనేటువంటి జస్టిస్ రోహిణి కమిటీ యొక్క లక్ష్యం. జస్టిస్ రోహిణి కమిటీని పెంచుకుంటూ పోయారు. జస్టిస్ రోహిణి కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు చెప్పారు జస్టిస్ రోహిణి కమిటీ ఏమైందో చెప్ప. ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటే ఛాతి విరుచుకుంటున్నారు, మేం చేసినాం. ఇక్కడ కాంగ్రెస్ నాయకులను ఒకటి అడగదలుచుకున్నారు, కాంగ్రెస్ ప్యానెల్లో ఉన్న వాళ్ళని. ఎందుకంటే కుల గణన అనే విషయం వచ్చినప్పుడు
ఏ కులంలో ఎంతమంది ఉన్నారో చెప్తారా? కాంగ్రెస్ పార్టీ ప్యానెల్లో ఉన్న అవును. చెప్పకపోయినా సరే పబ్లిక్ డొమైన్ లో పెడతారా? అసలు ఏ కులంలో మీకు తెలుసా? అసలు ఏ కులంలో ఎంత ఉన్నారో పబ్లిక్ డొమైన్ లో అంటే ప్రజాక్షేత్రంలో పెట్టిండ్రా? పెట్టకుండా ఎవరి దగ్గర ఉంది ఆ సమాచారం? ఇప్పుడు ఈ విషయాన్ని మీరు అడగండి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, ఆ కాంగ్రెస్ పార్టీ ఇదే ప్రశ్న ఇక్కడే కంటిన్యూ చేద్దాం. శ్యాంప్రసాద్ గారు, సాదిక్ గారు, అంటే మీరు 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి జస్టిస్ రోహిణి కమిటీ ఏం చెప్పింది, ఆ రిపోర్ట్ ఎక్కడ ఉంది అన్నది ఒకటి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసినటువంటి కుల గణన సర్వే మీద పూర్తి రిపోర్ట్ ఏమైంది, అసలు ఏ లెక్క చెప్తారా అడగండి. చెప్పండి. శ్యాంప్రసాద్ గారు దీనిపైన ఏమైనా సమాధానం ఇస్తారా? శ్యాంప్రసాద్ గారు చెప్పమనండి జవాబు. శ్యాంప్రసాద్ గారు. సాదిక్ గారు చేతులు విడుచుకొని చేతులు కట్టుకొని ఏం మాట్లాడేది ఉండదు. పబ్లిక్ డొమైన్ లో ఈ రోజు క్లియర్ గా కూడా బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది సర్వే చేసి లెక్కలతో ఆధారంగా ఈ రోజు మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసుకుంటే పూర్తి స్థాయిలో కూడా వివరాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఎవరైతే వివరాలు ఇవ్వలేదో వివరాలు కూడా రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లో ఈ రిజర్వేషన్ అమలు చేసే వరకు దాన్ని పార్టీ పరంగా రిజర్వేషన్ కాకుండా మీరు కులగణన పూర్తి స్థాయిలో సర్వే జరగలేదు అన్నది ఒకటి. తెలంగాణలో మళ్ళీ రీసర్వే కూడా చేయడం జరిగింది. ఆ రీసర్వేకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, ఎంతమంది పాల్గొన్నారు, పూర్తి స్థాయిలో అయిందా లేదా, హైదరాబాద్ లో కొంతవరకు కాలేదన్నది కూడా మీరు ఒప్పుకున్నటువంటి విషయం. లేదండి, ఇన్ఫర్మేషన్ లేదు, తప్పు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వినండి, ఇప్పుడు శ్రీకాంత్ గారు సాదిక్ గారు విశ్లేషకులా లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులా? సరే, ఆయనకు సమాధానం చెప్పండి. ప్రశ్నకు పార్టీలకు సంబంధం లేదు. పూర్తిగా కూడా అదే అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను రాహుల్ గాంధీతో సెన్సెస్ లో పాల్గొన్నా, మేము రాహుల్ గాంధీ మీటింగ్ కి వచ్చినాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ మీరే చెప్పండి. నేను కాంగ్రెస్ గురించి మాట్లాడట్లేదండి. ఇప్పుడు మీరు ప్యానెల్ లో ఉన్నప్పుడు మేము ఏమనుకుంటున్నాం, మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారా లేదంటే అనలిస్ట్ గా మాట్లాడుతున్నారా అని మాత్రమే విశ్లేషకులు ముందుగా నేను మెన్షన్ చేశా. సాదిక్ గారు రాజకీయ విశ్లేషకులు, ఆయనకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఆయనతో ప్రత్యక్షంగా కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినా. ఆయన పార్టీతో సంబంధం లేని వ్యక్తి. శ్రీకాంత్ గారు అదే అంటున్నామా, ఆ క్లారిటీ లేక మేము అడుగుతున్నాము. సరే, సాదిక్ గారు చెప్పినట్లుగా మాకు కూడా కొంత సమాచారం ప్రకారం తెలిసినటువంటి విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా బీసీల లెక్కలు అనేది ఇప్పటికీ మనం ఏదైతే కులగణన ఆధారంగా తీసుకున్నటువంటి లెక్కలు, సర్వేలో పాల్గొన్నటువంటి వారి లెక్కలు కులాల వారీగా ఏ కులం ఎంతుంది, ముజిరాజులు ఎంతున్నారు, యాదవులు ఎంతున్నారు, గొల్ల కుర్మలు ఎంతున్నారు, ఇది కులాల వారీగా ప్రతి ఒక్క లెక్క కూడా వెబ్సైట్ లో ఉంచడం జరిగింది. ఇంకా కొంతమంది ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో ఆ పాల్గొనని వాళ్ళ లెక్కలు కూడా అతి తొందరలో ఇదేదైతే మనం కాంగ్రెస్ పార్టీ ఒక కమిట్మెంట్ తో ఉన్నటువంటి పరిస్థితి, ఏదో రాజకీయం కోసం ఓట్ల కోసం సీట్ల కోసం చేసేది కాదు. ఓట్ల కోసం అయితే దాన్ని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మళ్ళీ దాన్ని చర్చ ఈ రోజు నుంచి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఒక నిమిషం శ్యాంప్రసాద్ గారు, ఒక నిమిషం. నందరెడ్డి గారు, దీని కొనసాగింపుగా సాదిక్ గారు అడిగినటువంటి ప్రశ్నను బేస్ చేసుకునే చర్చిద్దాం. 2017లో ఐ థింక్ సో, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, 2017లో జస్టిస్ రోహిణి కమిటీ ఏర్పాటు కావడం జరిగింది. సో ద మెయిన్ టార్గెట్ ఏంటంటే ఓబీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి న్యాయం జరుగుతోంది, ఎంతమంది ఆర్థికంగా సామాజికంగా ఎట్లాంటి పరిస్థితులు అనేది అధ్యయనం చేయడానికి వచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి కమిటీ. అండ్ ఆ కమిటీ 2023లో నివేదిక సమర్పించింది కేంద్ర ప్రభుత్వానికి. బట్ ఇప్పటి వరకు కూడా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఎట్లాంటి రిపోర్టు బయటికి ప్రకటించలేదు. ఇందాక సాదిక్ గారు అడిగినటువంటి ప్రశ్నే. సో ఇట్లా నేపథ్యంలో ఆ రిపోర్ట్ లో ఏముంది, సో ఇప్పుడు కులగణన సర్వే ఏ లెక్కన చేస్తున్నారు, సో ఎన్నికల టార్గెట్ గానే పోతున్నారా అన్నది ఇక్కడ ఒక ప్రశ్న కనిపిస్తోంది. సో ఏం సమాధానం చెప్తారు? దేశంలో ఇప్పుడు ఎన్నికలు లేవు కదండి శ్రీకాంత్ గారు. నేను ఏమంటుండా, ఏదో 1-2 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి మినహాయిస్తే దేశం మొత్తం ఎన్నికలు లేవు, గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ ఒకటి. నంబర్ 2 ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు గతంలో చేసినటువంటి ఒక కులగణన సర్వేను చిందాబరం గారే మనం అప్పుడు ప్రవేశపెట్టలేకపోయినారు, బయట పెట్టలేకపోయినారు. ఇప్పటి వరకు గిట్ట కాంగ్రెస్ పార్టీ దేశంలో 2-3 సార్లు కులగణన చేసినా వాటిని ఇప్పటి నివేదికలు బయట పెట్టలేకపోయినారు. మేము ఏమంటున్నామంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక కులగణన అనేది మొత్తం దేశం మొత్తం యావత్ దేశము అన్నాం మేము, ఓన్లీ తెలంగాణ రాష్ట్రము అనలేం. ఇక్కడ మీరు క్లారిటీ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నేను ఏమంటుండా, భారతీయ జనతా పార్టీకి ఒక్క ఓటు కోసం వదులుకొని దేశంలో రాజ్యాధికారాన్ని వదులుకున్నటువంటి ఒక నేతలు భారతీయ జనతా పార్టీలో ఉంటారు. భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం పెట్టుకొని ముందుకు పోతుంది.
ప్రతిపక్షాల మాటలకు తలొగ్గియో లేకపోతే ఇంకా ఎవరో ఏమో అనుకుంటారనో భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు తీసుకోదు. ఇది ఖచ్చితమైనటువంటి ఒక విషయం. భారతీయ జనతా పార్టీ కులగణన చేసి సామాజిక న్యాయం చేయాలంటటువంటి ఒక కోణంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తున్నది. ఈ రోజు అలాంటి నిర్ణయం చూడండి, కర్ణాటకలో కానీ ఇవాళ మీరు ఒక విషయం శ్రీకాంత్ గారు ఈ రోజు కర్ణాటకలో గాని పశ్చిమ బెంగాల్లో గాని మైనార్టీ అనుకున్నటువంటి ఒక ప్రజలను బీసీలలో చేర్చడం ద్వారా అక్కడ 180% మంది ఈ రోజు టీచర్లు గాని ఒక ఎస్ఐకి సంబంధించిన వాళ్ళు కానీ సిఐలు కానీ ఒకే మైనారిటీ వర్గం వాళ్ళు వచ్చి 80 మంది జాయిన్ అయినారు. ఈ లెక్కలు ఏ విధంగా మనం ముందుకు తీసుకోవాలి? అసలు ఎవరు మైనారిటీలు, ఎవరు బీసీలు, ఎవరు ఓసీలు, వీటికి సంబంధించినటువంటి ఒక దేశంలో ఉన్నటువంటి ఒక సరైనటువంటి ఒక ప్రణాళికలు తీసుకొని ముందుకు పోవడానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ నందారెడ్డి గారు, శ్యాంప్రసాద్ గారు, సాదిక్ గారు. సో బీసీ కులగణన చేస్తాం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత తెలంగాణలో కొంత రాజకీయ పరిణామాలు మాత్రం మారబోతున్నాయి. ఇప్పటికే బీసీ సంఘాల మద్దతు కోసం భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో బీసీ నినాదాన్ని తెలంగాణలో బలంగా తీసుకెళ్తున్నటువంటి బీసీ నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీతో ఉంటారా? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బీసీ కులగణన సర్వే చేసినామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉంటారా? సో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఏ సిద్ధాంతంతో ముందుకు రాబోతోంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఎట్లా ఉండబోతున్నాయి తెలంగాణలో రాజకీయ పరిస్థితులు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.